అమ్మో అమ్మా అంట అమ్మా. నా కష్టం తెలియదు దారా వాళ్ళ డాడీకి, ఇంత కష్టపడుతున్నా నేను. నాకు కష్టమైనా కూడా పాపకి మాత్రం నేను బెస్ట్ ఇవ్వాలని అనుకుంటా. ఏదైనా కూడా తనకు సంబంధించింది ఒక చిన్నది కూడా నేను మిస్ చేయాలని అయితే అస్సలు అనుకోను. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ రంజిత్. అయితే ఈ వీడియో ఏంటంటే మా పాప 3rd month బర్త్డే సెలబ్రేషన్ అన్నట్టు. అయితే మేము ప్రతి మంత్ మా పాపని కొత్త రకంగా రెడీ చేయాలి, ఫోటోలు దించుకోవాలి, వీడియోలు దించుకోవాలని చెప్పి మాకు ఒక చిన్న ఆశ. అలాగే ఈ మంత్ కూడా ఏ విధంగా రెడీ చేసినాం, ఫోటోలు ఎలా వచ్చినాయి, వీడియోలు ఎలా వచ్చినాయి అని చెప్పి వీడియో వరకు చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ అయితే చార్మీది ఒక ఫన్నీ వీడియో చిన్న క్లిప్, అది ఇప్పుడు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ రంజిత్. ఈరోజు అయితే మా పాపది 3rd month బర్త్డే అన్నట్టు. సో తనకి ఏం డెకరేషన్ కాదు, ఏం ఫోటోషూట్ చేస్తానో, ఎట్లా చేస్తాను అనేది వీడియో ఎండ్ వరకు చూసి. ఏమైందిరా? ఇప్పటికి 4 టేకులైనాయి. ఇంట్లోనే చెప్పేసా ఏం ఫోటోషూట్ చేస్తానో చూసి కామెంట్ చేయండి. బాయ్ కాదు, లెట్స్ గో. ఈ వీడియో విషయం అయితే నేనైతే చాలా నవ్వుకున్నా. మీకు కూడా అలాగే నవ్వొస్తే కామెంట్ చేయండి, ఓకేనా? ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం, లెట్స్ గో. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. ఫస్ట్ మంత్ బర్త్డేకి నేను ఉన్నా కానీ 2nd month బర్త్డేకి 3rd month బర్త్డేకి నేను లేను. పాపం నేను లేకున్నా కానీ చార్మి ప్రతి ఒక్కటి చూసుకుంది. పాపను మంచిగా రెడీ చేసి, మంచిగా డెకరేషన్ చేసి 2nd month అలాగే 3rd month కూడా చేసింది. థ్యాంక్ యూ చార్మి. అలాగే పప్ప, హ్యాపీ 3rd month బర్త్డే పప్ప. మా పాపకి ఫ్యాన్ అంటే చాలా ఇష్టం. ఫ్యాన్ తిరుగుతూ ఉంటే దాన్ని చూసుకుంటూ ఆడుకుంటుంది. రెడీయా? ఫోటోషూట్కి రెడీయాను? A few moments later. ఓయ్ శాంతా క్లాస్, ఇది చూడు, ఇటు ఇలా అన్ని చాక్లెట్లు వేసుకొని అందరికి ఇస్తుంది. అందరికి ఇస్తుంది. ఫస్ట్ చిన్న మామకి ఇస్తావా, లేదా మామకి ఇస్తావా? అసలు బట్టలు ఇట్లా వేసుకోవాలి అసలు ఆమె ఇచ్చడి. అమ్మా. హాయ్ ఫ్రెండ్స్, ఎవరికైనా గిఫ్ట్స్ కావాలనుకుంటే రండి, మెసేజ్ చేయండి గిఫ్ట్స్ కావాలనుకుంటే, ఓకేనా? మళ్ళీ ఓపెన్ చేయరా? ఇగో చిన్న క్రిస్మస్ తాత, ఇక్కడ చిన్న క్రిస్మస్ పిల్ల. షాపింగ్ చేయాలి ఇంకా, కానీ మధ్యలో ఈమె వచ్చేసింది కదా ముందే. అన్ని పెట్టు, అవి చాక్లెట్స్ వెరైటీగా మధ్యలో పెట్టింది కదా, అట్లా పెట్టు. అందులో పాపను మనం పెడతామా? ఇది పిల్లర్ లాగా. ఈ వైట్ మీద వైట్ కనిపిస్తుందా లేదా అని చూస్తున్నాను. కనిపిస్తుంది వైట్. క్యాప్ తీసుకోరా, క్యాప్ పెట్టు జర. క్యాప్ ఫస్ట్ అయితే జర క్యాప్ లేకుండా తిందాం, ఓకేనా?
క్యాప్ లేకుండా తీయాలా? కాలు మంచిగా బాల్ పట్టు. ఇంకొక ఫ్లాష్. రెండు బాల్ పట్టి నేను మీ ఫ్యాన్స్ ని. రెండు పట్టి మమ్మీ చేతులలో రెండా? ఆ, ఇగో చిన్నది, ఇది చిన్న బాల్. ఫ్యాన్ మస్తు తిరుగుతుంది, ఫ్యాన్ మస్తు తిరుగుతుంది, ఫ్యాన్. అగో 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 ముట్టుకోవాలి కదా మనం. అమ్మో అమ్మ అంట, అమ్మా. ఓకేనా? వీడియో కూడా చక్కగా తీయసలే వీనికి. ఏం క్లాస్? 10th. నైన్త్. నైన్త్. నా చేతిలో ఎక్కువ దెబ్బలు తిన్నది వీడే. థ్యాంక్ యూ. చాలా దెబ్బలు తిన్నాడు చిన్నప్పటి నుంచి. మా పాప అయితే వండుకుంది, పడుకుంది. చిన్న శాంతా క్లాస్. అరే మస్తు అనిపిస్తుంది తెల్ల. మొన్న బిడ్డ తెల్లనే ఉంది, తెల్లగా పెద్ద అయినాక నీ కలర్ అయితే తీయ. అంటే కర్ర అవుతుందా? అంటే నేను నల్లగున్నా అనరా? ఓరాక్షన్ చేయగల వీడియో పెట్టు, చూడు నీ మొక్క కూడా పెట్టు. ఇద్దరు ఎవరు తెల్లగున్నారు? నువ్వు తెల్లగున్నా? ఏముంది మన ఇద్దరు అంటున్నా నేను. నువ్వు అంటున్నావు ఆ క్రీమ్ ఈ క్రీమ్ వాడుతాను, అందుకే తెలుసు, ఆ క్రీమ్ ఈ క్రీమ్ వాడుతాను. అందుకే చాగి తమ్ముళ్ళు ఉంటారు కదా, ఇట్లనే వేస్తారు. వీడియో చక్కగా తీయరాదు, అది మొత్తం షేక్ అవుతుంది వీడియో. అవి మళ్ళా పోయింది. పట్టుకొని ఏం చేద్దాం, నాకు ఒక్కదాన్ని వీడియో తీసుకోవడం రాదు. సరే మా మోడల్ బాయ్ వీడియో తీస్తాడు అనుకుంటే అంత షేక్ చేస్తుండు. ఏం చేయలేమో. మా పాప అయితే పండుకుంది మంచిగానే. చూడాలి ఇక మళ్ళీ ఎప్పుడు లేసో తెలియదు. ప్రతిసారి మరి ఎప్పుడు ఫోటో చేద్దామన్నా కూడా రాత్రే అవుతుంది. ఎందుకంటే రాత్రి పుట్టింది కాబట్టి రాత్రే అవుతుంది. అభినందనని పొద్దునే అయిపోతున్నాయి. మళ్ళా మేము మా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఎంత బాధపడతాడే మా తాత. ఎన్నో ఉండండి మీరే మా ఇంటికి ఫస్ట్ బర్త్డేకి సెప్టెంబర్ నా బర్త్డే ఒక 10 రోజుల ముంగడ పుట్టింది. మామకి పోటీగా పుట్టింది. అరే ఇంకో ఫోన్ ఏదరా ఆఫీస్ ఫోన్ కొంచెం మా ఇద్దరిని. నా కష్టం తెలియదు దారా వాళ్ళ డాడీకి. ఇంత కష్టపడుతున్నా నేను. ఫోటో వచ్చిందా క్లియర్? వీడియో తీసిన మొత్తం మస్తు వచ్చింది. ఎంత ఊరినా చెయ్యని. చార్మి కష్టాలు పార్ట్ 1 పార్ట్ 2? పార్ట్ 2. కేక్ ఇట్లా చేసింది చార్మి అక్క. చెప్పాలరా మరి అంత చెప్పొద్దు. ఫైనల్గా అయితే ఫోటోషూట్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. తనకి అట్లా మొత్తం కవర్ చేసే డ్రెస్సెస్ అంటే అస్సలు నచ్చదు. చాలా కష్టం మీద వేసి ఆడిచ్చేసినాం. తనకి ఎక్కువ అంటే టీషర్ట్స్ అవే నచ్చుతాయి. ఇప్పుడుగా స్వెటర్ ఇవి కూడా అస్సలు వేసుకుంటలే. అమ్మ పోని నీకే కదమ్మా చలి పెట్టదు. ఎచ్చగుంటావు చూడు. పోని తీసేస్తాం. కొంచెం పండుకో, కొంచెం సేపు బండు కూడా తీసేస్తాం. చిన్నప్పుడు నేను ఏడిపిస్తున్నాను, ఇప్పుడు నా బిడ్డను ఏడిపిస్తున్నావారా? ఊపు మరి ఖాళీగా ఎందుకున్నావు మామవి? ఆమె గట్టిగా ఏడ్సలే ఇద్దామని. ఏడ్సలే అరే ఏడిపి
పాపనైతే పడుకోబెట్టేసిండే. ఈసారైనా రంజిత్ వస్తాడేమో అనుకున్నా కానీ రంజిత్కి పని ఉందంట, అందుకే రాలేకపోయిండు. ఒక్కదాన్ని చేస్తానా ఎట్లా చేస్తానా అనుకున్నా, కానీ మా తమ్ముళ్ళు వచ్చి హెల్ప్ చేయడం వల్ల మొత్తం కంప్లీట్గా మంచిగా అయిపోయింది. ఇంకా హాల్లోనే చేద్దాం అనుకున్నాం కానీ హాల్లో అన్నకి కేక్ ఆర్డర్స్ రావడం వల్ల ఇంకా రూమ్లో ఇక్కడ చిన్నగా చేయాల్సి వచ్చింది. సింపుల్గా చేస్తుంటే కూడా నాకు వంగి అవన్నీ పెట్టి చేస్తుంటే కూడా నాకు కాళ్ళు నడుములు ఫుల్ పెయిన్ అవుతున్నాయి. అయినా కూడా ఇంకా పాప కోసం అయితే తప్పదు, ఇంకా చేయాలి. మళ్ళీ తను పెద్దగా అయిన తర్వాత మమ్మీ నువ్వు నాకు 3rd month చేయలేవా అని చెప్తే ఇక నేను ఏం చెప్తా, అందుకని చెప్పి ఇక పాప కోసం అయితే మొత్తం కంప్లీట్గా చేసేసిన. ఏది ఉన్నా కూడా నాకు కష్టమైనా కూడా పాపకి మాత్రం నేను బెస్ట్ ఇవ్వాలని అనుకుంటా ఏదైనా కూడా. తనకు సంబంధించింది ఒక చిన్నది కూడా నేను మిస్ చేయాలని అయితే అస్సలు అనుకోను. అందుకే ఇంకా ప్రతిదీ ఇస్తూనే ఉంటా తనకి. సో ఈ మొత్తం క్రిస్మస్ సెటప్లో మా పాప ఎట్లా ఉంది, మా పాపకి సెట్ అయిందా లేదా అనేది కామెంట్ చేయండి. ఇంకా వీడియో ఎట్లుందో కూడా కామెంట్ చేయండి. నార్మల్గా సింపుల్గానే తీసేసిన నేను. మెయిన్ ఏంటంటే నాకు పిక్స్ కావాలి, పాపకి పిక్స్ అవి అన్నీ కావాలి. ఎందుకంటే తర్వాత నేను ఫ్రేమ్ కట్టించుకోవడానికి నాకు పిక్స్ కావాలి మెయిన్వి. అట్లనే ఇంకా బ్లాగ్ కూడా చేసేసినాం. సో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ సపోర్ట్ మాకు ఇట్లనే ఇస్తూ ఉంటే మేము ఇంకా కొత్త వీడియోస్ చేస్తుంటాం. ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కూడా చేయడానికి ట్రై చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్. బాయ్.